హలో నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ముగ్గురికే పట్టం మంత్రివర్గంలోకి గడ్డం, వివేకు, అడ్లూరు లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. ముగ్గురు కోసం 19 నెలలు పట్టింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముగ్గురిని క్యాబినెట్లో తీసుకోవడానికి 19 నెలలు పట్టింది. దాదాపు 33 సార్లు సమావేశమయ్యారు. ఇప్పటికీ ముగ్గురిదైతే ముడిపడదు, ఇంకో ముగ్గురిది ఎప్పుడు ముడిపడిద్దో తెలియదు. ఈ ముగ్గురిని భర్తీ చేశారు. ఆ మూడు ఇక ఎవరు వచ్చినా దాన్ని చూపిస్తారు. ఆ మూడులో నీకు ఒకటి ఉంది, ఆ మూడులో నీకు ఒకటి ఉందని చెప్పే కార్యక్రమం ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఆ ముగ్గురు ఖాళీగా ఉంచింది. ఆ 3 పోస్టులు దేనికంటే ఆశావాహులు, అసంతృప్తులు, అలకలు ఇట్లాంటి వాళ్ళ కోసం ఉంచారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ప్రజల కోసం చేసినట్లేదు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను చల్లార్చడానికి వీళ్ళు ప్రజాసేవ కోసం వచ్చినట్టు అనిపించట్లే నాకైతే. అసంతృప్తి ఎందుకు, ప్రజాసేవ చేయడానికి అవకాశం రాలేదు, ఇంకో రూపంలో చేస్తే దానికి అసంతృప్తి ఏంది. నిన్న అసంతృప్తులను బుజ్జగించే కార్యక్రమం అట. రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి కొంతమంది నాయకులు, మీనాక్షి నటరాజన్ కొంతమంది, మల్రెడ్డి రంగారెడ్డి ఇంటికి కొంతమంది, పిసిసి అధ్యక్షుడితో సహా ఇట్లా పోయి బుజ్జగిస్తారట. ఎవరింటికి పోయినా సుదర్శన్ రెడ్డి ఇంటికి కొంతమంది, ఎవరింటికి పోయినా ఏం చెప్తున్నట్టే ఆ 3 ఉన్నాయి, 3లో నీకు ఉంది, అయిపోయా, నీది ఉంది కాబట్టి అట్లా పెట్టినామని. ఆ 3 కోసం మళ్ళీ ఒక 19 నెలలు, ఈ 19 ఆ 19 కలిపితే 4-7 వస్తుంది చివరి సంవత్సరం, అయిపోయా, పుణ్యకాలం పూర్తయింది. మరి ప్రజలకి ఎవరు సర్వీస్ చేయాలా? ఒక్కొక్క మంత్రి దగ్గర 3 నుంచి 4 శాఖలు ఉన్నాయి. వాళ్ళకి అయోమయం, గందరగోళం. ప్రజలకి ఏం చేస్తుందో తెలియదు, ప్రజలకు కూడా ఏం వస్తుందో తెలియట్లే. ఇది మొత్తానికి ముగ్గురికి పట్టం కట్టారు. గడ్డం వివేకు, అడ్లూరు లక్ష్మణం, వాకిటి శ్రీహరి, ఒక బీసీ, 2 ఎస్సీలు. దాంట్లో 2 ఎస్సీల్లో ఒక మాల, ఒక మాదిగా. మొత్తానికైతే ఈ 3 అయితే సామాజిక సమతుల్యం పాటించినట్టు అనిపిస్తుంది. మరి వచ్చే 3లో మొత్తం రెడ్లకి ఇస్తే అప్పుడు మళ్ళీ ఈ సమతుల్యత ఆడబోద్ది ఉట్టిది. ఇది ఒక వార్త. సామాజిక న్యాయానికి పెద్దపేట వేసిన అంటే ఈ పెద్దపేట ఎప్పుడు వేయాలి? ఒకసారి వేసి ఇది అనుకూలంగా మార్చుకుంటే కాదు. అసంతృప్తులు, బుజ్జగింపులు, ఆశావాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు. ఇది మొత్తానికైతే నిన్న ముగ్గురు మంత్రులు, వాస్తవం కవంపల్లి సత్యనారాయణ అనుకున్నారు, మాజీ సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే. ఆయన పేరు లాస్ట్లో పోయింది. ఆ ప్లేస్లో గడ్డం ఈయన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పేరు వచ్చింది. ఈయన కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ, ఆయన బ్లడ్ అంతా కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎస్సీఐ నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా పార్టీ మారల. పార్టీ ఉన్నా, గెలిచినా, ఓడినా 3 సార్లు ఓడిపోయాడు. అయినా కానీ పార్టీ మారల. 2018లో ఓడిపోయాడు, 2014లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అంతకంటే జెడ్పీటీసీ, అంతకంటే ముందు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు రాజశేఖర రెడ్డి టైంలో. ఇట్లా అనేక పదవులు చేస్తూ అంచెలంచెలు ఎదిగిన వాస్తవంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఆయన ఒక్కడే ఇప్పుడు ముగ్గురులో అసలు పార్టీ మారకుండా, పార్టీ వేరే పార్టీలో లేకుండా పనిచేసింది. వాకిటి శ్రీహరి కూడా. వీళ్ళిద్దరు. ఇక వివేకు ఒక 3-4 పార్టీలు మారిండు. బీఆర్ఎస్ ఫస్ట్లో కాంగ్రెస్ కుటుంబం వాళ్ళు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయిండు, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీలో పోయిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ ఇటు అటు అటు ఇటు జిగ్జాగ్ అయిండు. మొత్తానికి చివరికి మంత్రి అయ్యిండు. ఆ మంత్రి కోసం పెరేడ్ గ్రౌండ్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టిండు, మాలల సింహగర్జనని. ఆ సింహగర్జన నినాదం పనిచేసింది ఇవాళని నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్స్. రైట్, ఇది ఒక వార్త. అయితే ఎమ్మెల్యే మాగంటి కన్నుబోత, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కన్నిటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్, పాడెమోసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు. అధికార లాంఛనాలతో మహాప్రస్థానాల అంత్యక్రియలు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపీనాథ్, సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖుల సంతాపం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 3-4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉండే, ఏజీ హాస్పిటల్లో. నిన్న హఠాత్తుగా చనిపోయిండు ఆయన్ని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శ సందర్భంలో ఎమోషన్ అయ్యిండు, ఏడ్చిండు. వాస్తవంగా ఏడ్చి వాళ్ళ పిల్లలను కూడా పరామర్శించిండు. మొత్తానికి హైదరాబాద్లో మళ్ళొక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వచ్చింది లాస్యా నందిత చనిపోయినప్పుడు. మళ్ళీ ఇంకొక బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారుతాయి. ఎందుకంటే హైదరాబాద్లో సింగిల్ సీటు కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. మరి అట్లాంటి దగ్గర బై ఎలక్షన్స్ వస్తే, ఉప ఎన్నికలు వస్తే ఏంది పరిస్థితి? అసలు ఎట్లా ఉంది నాడే? అసలు జిహెచ్ఎంసీలోనే ఎట్లా ఉంటుందో పరిస్థితి అంటే అనుమానాలు ఉన్నాయి. ఈలోపు ఇది వచ్చింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడిద్దా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీకి ఛాన్స్ వస్తుందా? ఇది పెద్ద ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాజకీయంగా. జూబ్లీహిల్స్లో గెలవలేదనుకో పరుగు పోద్ది నెట్ట నిలువున. ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయిందని మీనాక్షి నటరాజన్ గారి దృష్టికే పోయింది. ఆ వ్యతిరేకత కాస్త ఇక్కడ ఎఫెక్ట్ పడ్డది అనుకో, అవుటు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ పడింది. జిహెచ్ఎంసీ కూడా ఎన్నో రోజులు తొందరలోనే ఉన్నాయి.
కాబట్టి పెద్ద కత్తి మీద సామైంది. ఇప్పుడు తిప్పలంతా ఎవరికి వచ్చిందంటే కాంగ్రెస్కి వచ్చింది. చనిపోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ తిప్పలు ఎవరికి వచ్చిందంటే వీళ్ళకి వచ్చింది. బీఆర్ఎస్కు ఉన్నది ఎందుకు కూడా పోయినా ఉన్నా వాళ్ళు ఎట్లాగో ఎంపీలలో జీరో అయ్యారు. ఇది ఉన్నపోయినా కానీ బీజేపీ ఏమన్నా ఈ సందులో దూరిందనుకో కథం అవుట్. బీజేపీ దూరే అవకాశాలనే బీజేపీ వన్స్ దీంట్లో దూరిందనుకో, జూబ్లీహిల్స్లో గెలుపు దాకపోవడం గెలుపు జరిగిందనుకో కాంగ్రెస్ ఓడిపోద్ది. ఎట్టాగు బీజేపీ గెలిచిందంటే కాంగ్రెస్ ఓడిపోద్ది. ఈ బీజేపీ గెలుపు ఎఫెక్టు దీనిపై జిహెచ్ఎంసీ ఎన్నికలపై తప్పనిసరిగా పడే అవకాశం ఉంది. ఇది వాళ్ళకి మొత్తానికి సావు వచ్చింది. ఇంకోటి స్కూలింగ్ బీజేపీలో, కాలేజీ చంద్రబాబు వద్ద, ఉద్యోగం రాహుల్ వద్ద నేను చేస్తున్నా అని ఇక లేనిపోని కందిరిగలు తుట్టిన కదిలిచ్చిండు రేవంత్ రెడ్డి. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది తెలంగాణ వాదులు నీ గురువు చంద్రబాబు నాయుడు గారు, నీ గురువు చంద్రబాబు నాయుడు గారు అంటాడు. నిన్న పోయి ఒప్పుకున్నాడు వాళ్ళ. నేనేమో బడేమో మీ దాంట్లో చదివిన బీజేపీలో, కాలేజీ ఏమో చంద్రబాబు నాయుడు గారు దగ్గర చదివిన, ఉద్యోగం ఏమో ఎక్కడ వచ్చింది రాహుల్ గాంధీ దగ్గర అంటాడు. మరి ఈ ఉద్యోగం సక్రంగా ఉంటుందా? మళ్ళీ ఇంకో కంపెనీలోకి ఏమైనా పోతావా? ట్రాన్స్ఫర్లు ఏమైనా ఉంటాయి దీంట్లో? లేకపోతే నువ్వే రిజైన్ చేసి ఇంకో దాంట్లోకి పోయేది ఉంటుంది. రిటైర్మెంట్ ఎక్కడ ఉంటుంది? స్కూల్ ఒక దగ్గర ఉంటే, కాలేజీ ఒక దగ్గర ఉంటే, మళ్ళీ ఉద్యోగం ఒక దగ్గర చేస్తుంటే ఈ ఉద్యోగం నికరంగా ఉంటుంది ఇక్కడనే. మళ్ళీ ఈ ఉద్యోగం మళ్ళీ మోడీ దగ్గరకో, చంద్రబాబు నాయుడు దగ్గరకో, లేకపోతే ఇంకో దగ్గరకో పోద్దే ట్రాన్స్ఫర్ అయ్యి. వాళ్ళకు కూడా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ వేదిక ఉందో వాళ్ళకు కూడా వేదికలు ఉన్నాయి. బీజేపీ వేదిక, తెలుగుదేశం పార్టీ వేదిక. ఇట్లా కూడా చెబుతారా? అనవసరమైన విషయం అనమాట ఇది. నువ్వు మోడీతోని ఈ నీతి ఆయోగ్ మీటింగ్లో లోపల మాట్లాడినావు అంటే ఒడికి తెలియదు. నువ్వే బయటకు వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో నా స్కూల్ అంతా బీజేపీలో చేసిన, కాలేజీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసిన అంటే వాళ్ళిద్దరు నేర్పిన సిద్ధాంతాలు ఇక్కడ కాంగ్రెస్లో పాటిస్తున్నావా? కాంగ్రెస్ పార్టీ బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకి. ప్రధానంగా బీజేపీ సైద్ధాంతిక వ్యవహారానికి, కాంగ్రెస్ సైద్ధాంతిక వ్యవహారానికి కుదరదు. నేను స్కూల్లో చదువుకున్నంటే స్కూల్లో చదివిందే కదా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సింది. బీజేపీ స్కూల్లో నేర్చుకున్న విద్యనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అమలు చేస్తున్నావా? మొత్తాన్ని భూస్థాపితం చేస్తావా, పతనం చేస్తావా కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు ఈ మాట కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు, అసలు కాంగ్రెస్ సిద్ధాంతం పైన ఆధారపడి ఉన్న నాయకులు నిన్నటి నుంచి చర్చ. మరి ఈడేంద్ర ఆయన ఆడిపోయి మళ్ళీ బీజేపీ గురించి మాట్లాడిండు నా స్కూల్ అక్కడనే అని. అది మత్తత్వ పార్టీ మనకి వాళ్ళకి కుదరదా సైద్ధాంతికంగా? ఇది లేనిది తలకు గోక్కుండా, కొరిగి గోక్కుండా తలక అని చెప్పి ఒక చర్చ నిన్నటి నుంచి. ఆంధ్రప్రభ అలకలు బుజ్జగింపులు 3 నెలల్లో మళ్ళీ విస్తరణ, పెండింగ్లో ఇంకా 3 బెర్తులు, అప్పుడు చూద్దాం. ఆశావాలకు సీఎం రేవంత్, మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్ హామీ, సుదర్శన్ రెడ్డితో మీనాక్షి చర్చలు, మల్లెడ్డితో మహేష్ కుమార్ గౌడ్ మంత్రాలు, మెత్తబడిన సీనియర్లు, నాకు అన్యాయం జరిగింది, మీనాక్షితో రాజగోపాల్, పార్టీ లైన్లోనే ఉంటామని స్పష్టీకరణ. ఇది అలకలు బుజ్జగింపులు మెత్తబడ్డారట. మెత్తబట్టడానికి కారణం ఏంటంటే 3 ఉన్నాయి కాబట్టి. ఆ 3 గిట్ల అయిపోయినాయో ఉండేది మంటలు లేసే బాంబులు వేలే. ఇక ఆ 3 చూపించి కొద్దిగా నిప్పుల మీద నీళ్ళు చల్లారు నిన్న. ఆ 3 నెలల్లో చేయరు, అది అయ్యే పని కాదు, ఉట్టిదే ఇదంతా. 3 నెలల్లో 3 భర్తీ చేస్తాం. 3 నెలలు చేసేటోడు ఇప్పుడు చేస్తే అది 3 నెలలు కాదు. ఇది సాగ తీసుకుంటూ పోతారు. ఎందుకంటే వాళ్ళ బుచ్చగించడం అంత ఈజీ కాదు. ఆ 3 భర్తీ అయితే 3కే ఇస్తారు. మిగతా వాళ్ళు మరి డజన్ మంది ఉన్నారు మంత్రి పదవులు ఆశించిన వాళ్ళు. దాంట్లో ముఖ్యంగా రెడ్లే ఒక 3-4, రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, వీళ్ళే 4 ఉన్నారు. వీళ్ళు 4లో కనీసం 2 కానీ ఇవ్వాలి. 2కి ఇస్తే మరి బీసీలకు, ఎస్సీలకి ఇవ్వాలి. ఎస్టీలకి ఇంకా అసలు ఇయ్యలే. మళ్ళీ సామాజిక న్యాయం, సమతుల్యం పోద్ది. ఇవన్నీ కందిరీగలు తుట్టిన కదిలేటేందుకు ఆ 3 ఆడదామని ఇక వాటిని చూపించుకుంటే ఎన్నికల దాకా డేకెద్దామనే పరిస్థితి తప్ప 3 నెలలు అయ్యే పరిస్థితి కాదు. ఈ బుజ్జగింపుల కోసం అవి అట్లా పెట్టారు తప్ప ఏమి లేదు. రైట్. కాళేశ్వరం కమిషన్ విచారణకు నేడు హరీష్ రావు పోతాడట. హరీష్ రావు 3 రోజుల నుంచి తిప్పలు పడతాడు. ఈటల రాజేంద్ర పోయొచ్చినప్పటి నుంచి ఏం అడిగారు, ఏం కథ, ఏం నన్నేం అడుగుతారు, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవి ఇచ్చిండు. మొత్తానికి మొన్న 6వ తారీఖు రోజు ఆయన పోయిండు ఈటల రాజేంద్ర. పోయొచ్చాక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది స్పందించారు. కేసీఆర్ను కాపాడటానికి ప్రయత్నం చేసిండు ఈటల రాజేంద్ర. కేసీఆర్ని వెనకేసుకొచ్చిండు అని. లేదు నాకేం అవసరం, కేసీఆర్ని రక్షించాల్సిన అవసరం నాకేంది. కాళేశ్వరం పైన కేసీఆర్ మంత్రులందరి సంతకాలు తీసుకున్నారు, ఉద్దేశపూర్వకంగానే మంత్రులు దుష్ప్రచారం. మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఆయన చెప్తున్నారు, నా దగ్గర ఆధారాలున్నాయి, కావాలంటే తుమ్మల నాగేశ్వరరావుకు పంపిస్తా. క్యాబినెట్ ఆమోదం ఉన్న కాగితాలు ఉన్నాయి,
జీవోలో ఉన్న కాగితాలని అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. కేసీఆర్ని రక్షించే కార్యక్రమాలు నేను చేయను అని చెప్తుండు. మొత్తానికి ఇవాళ హరీష్ రావు పోయేస్తే కానీ మరి ఆయన ఏం చెప్తాడు చూడాలి. అది ఉంది ఇంకో దాంట్లో. ఇది ఒక వార్త అయితే మన తెలంగాణలో ఇక బుజ్జగింపుల పర్వం రగిలిపోతుండట రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి దక్కపోవడంతో అజ్ఞాతంలోకి మునుగోడు ఎమ్మెల్యే. తదుపరి అడుగులపై ఉత్కంఠ. రగిలిపోతుండ్రు. మళ్ళీ వీళ్ళు మొత్తం రెడ్ల దగ్గరికి పోయారు, మిగతా వాళ్ళని లోన్ పట్టుకోవాలి. ఇప్పుడు ట్రైబ్స్కి ఒక మంత్రి పదవి లేదు, వాళ్ళ కాడికి పోలే. రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వీళ్ళనే పరామర్శించి బుజ్జగిస్తారు తప్ప ఇప్పుడు ఎస్టీ నుంచి లంబాడ వర్గం నుంచి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎస్సీ మాదిగ వర్గం నుంచి బీసీ నుంచి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోవట్లే. ఆది శ్రీనివాస్ కానీ ఇట్లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం రెడ్లతోనే భయం ఉన్నట్టుంది వీళ్ళకి. వెలుగు చూద్దాం. ఇక శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ కేటాయింపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొందట. ఇక శాఖలు కేటాయింపడదట. వాస్తవంగా పునర్వ్యవస్థీకరిస్తారు, రీషెఫిల్ చేస్తారు అనుకున్నారు. స్థానిక ఎన్నికల దాకా ఎవరిని మార్చరట. ఇప్పుడు ఉన్న శాఖలలో ఈ ముగ్గురు వచ్చారు కదా, ముగ్గురికి 3 శాఖలట. ఆ శాఖలలో ఎవరికి ఏ శాఖ దానిపైన బయట చర్చ ఏంటంటే కార్మిక శాఖ, ఉపాధి హామీ శాఖ. కార్మిక ఉపాధి శాఖని గడ్డం వివేక్ ఇస్తారని, ఎస్సీ సంక్షేమ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖని అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఇస్తారని, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖని వాకిటి శ్రీహరికి ఇస్తారని ఈ 3 శాఖలు వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ శరామామలుగా హోంశాఖ, మున్సిపల్ శాఖ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గర ఉంచుకుంటాడు. అవి ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పి, అంటే కీలకమైన శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి అని చెప్పి ఒక చర్చ. మరి ఏం శాఖలు ఇస్తారు కానీ వీళ్ళ ముగ్గురికైతే ఇవి వచ్చే అవకాశం ఉంది. ఒకటి శ్రీహరి ముదిరాజు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన మత్స్య పశుసంవర్ధక శాఖ ఇస్తారని, కార్మిక శాఖ వివేక్ ఎందుకంటే వాళ్ళ ఆయన ఎప్పటి నుంచో కార్మిక శాఖ చేసిండు, కార్మిక నాయకుడిగానే ఆయన ఎదిగిండు, అది ఆయనకి ఇస్తారని. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎస్సీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఎస్సీ కాబట్టి ఆయనకు అది ఇవ్వచ్చు అని. ఇంకోటి డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక శుభాకాంక్షలు చెబుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేసిండు. ఇది మొత్తానికి డిప్యూటీ స్పీకర్గా వస్తున్నాడు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. ఎస్టీ లంబాడ నుంచి అసలు మంత్రి పదవి ఆశించారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సీనియర్ నేను, నాకు ఇవ్వాలని వాళ్ళని పక్కన పెట్టారు. మరి వచ్చే 3లో ఏమైనా ఇస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఆ మందం కవర్ చేయడానికి డిప్యూటీ స్పీకర్గా ఎస్టీ లంబాడ నుంచి రామచంద్ర నాయక్ ఇచ్చారట. వచ్చే సెషన్ కల్లా ఆయన వస్తాడు. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఎస్ఐబి మాజీ చీఫ్ అమెరికా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు ఇమిగ్రేషన్ ప్రాసెస్ తర్వాత తన నివాసానికి వచ్చినట. మొత్తానికి ఈరోజు వస్తాడట. ఇవాళనే హరీష్ రావు ఉంది, ఇది ఉంది. మరి ఏం బాంబులు వేళ్తాయో చూడాలా. ప్రభాకర్ రావుని తీసుకుపోయి లోపటేస్తారా, అరెస్ట్ చేస్తారా, మళ్ళీ వదిలేస్తారా తెలియదు కానీ మొత్తానికి అమెరికా నుంచి అయితే పట్టుకొచ్చారు. కలుగులో దాక్కున్నాను పట్టుకొచ్చారు. ఇక రాడు అనుకున్నారు. ఇన్ని రోజులు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ప్రభాకర్ రావు లేడు, ఆయన వస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ కథ అంతా డొంకత కదిలిద్ది అన్నారు. ఇప్పుడు వచ్చిండు. మరి ఏం కదిలేస్తారు? ఇది కూడా ఒక కాళేశ్వరం కమిషను, ఇది కూడా విద్యుత్ ఒప్పందాల కమిషన్ లెక్కన అయిద్దా, నిజంగానే చర్యలు ఉంటాయా అనేది పెద్ద చర్చ బయట. నిజంగానే ప్రభాకర్ రావు నోరిప్పేటట్టు చేస్తే ఆ నోరిప్పిన దాంట్లో కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్ రావు లేదా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల పేరులో బయటకు వస్తే అందరిని అరెస్ట్ చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ అనేది క్రైమ్, పెద్ద క్రైమ్. అంటే ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ వణికిపోతున్నట్టు భయపడుతున్నట్టు ఎక్కడా లేదు. చాలా సింపుల్, లైట్ తీసుకుంటున్నారు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చిండు, పోలీసులు తీసుకొచ్చారంటే వాస్తవంగా కేసీఆర్ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు బయటకు వస్తాయంటే భయపడాలి. ఎక్కడ ఒక భయం కానీ ఇసుమెత్తు కూడా లేదు కేటీఆర్ కానీ కేసీఆర్కి. ఆరాంసే వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మొత్తానికైతే ఇవాళ వస్తాడు, ఏం చేస్తారో చూడాలి, ఏం చెప్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనేది. దిశ చూద్దాం. మనం ఇంతే ఫ్రీ బస్సులకైతే పెడుతున్నారట, ఫ్రీ బడికి నై చెప్తున్నారట. కారులో ఉన్న బస్సు ఎక్కుతాం, బుక్కెట్ లేకున్నా సర్కారు బడికినో, సప్పో చేసి ఆస్తులు అమ్మైనా ప్రైవేట్కే. ఉచిత రేషన్ అంటే పైసలు ఉన్న వాళ్ళు సైతం క్యూ కడతారు. మరి సర్కారు బడి చదువు ఎందుకు వద్దు? ఫ్రీ బస్కి అయితే కొడతారు, ఫ్రీ బడికి కొట్టట్లేదట అని చెప్పి దిశ పేపర్ ఒక క్వశ్చన్ మార్క్ వేసి వార్త రాసింది. కరెక్టే, ఇది నిజమే, దాంట్లో తప్పు లేదు. ఫ్రీ బస్ అనేటాలకే ₹1,00,000 జీతం వచ్చే మహిళలు కూడా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. ఫ్రీగా రేషన్ ఇస్తున్నారంటే ₹1,00,000 జీతం అంటే డబ్బులు బాగా ఉన్నోళ్ళు కూడా పోయి క్యూ కడుతున్నారు. కానీ మరి ఫ్రీగా మేము
చదువు చెబుతూ అంటే ఎందుకు రావట్లేదు పిల్లలు బడికి అంటే చదువు అనేది జీవితాలను మార్చేస్తుంది. మరి మీరు ఫ్రీగా చెప్పే ఫ్రీ బస్సు ఏంటంటే ఎక్కి దిగితే అయిపోద్ది ఆకాశేపు, దాంతో పెద్ద ప్రమాదం ఉండదు. ఎక్కినా ఎక్కపోయినా ఎక్కుతారు దిగుతారు, టికెట్ ఉండదు, ఫ్రీ. బియ్యం తెచ్చుకోవడానికి బియ్యం తెచ్చుకుంటారు, వండుకుంటారు, అమ్ముకుంటారు. దాంతో జీవితాల మీద ప్రభావం పడదు. కానీ చదువు అనేది విద్య వైద్యం అనేది రెండిట్లలో కరెక్ట్ దగ్గర పోకపోతే మొత్తం జీవితాలు తారుమారైతే జీవితాలు చెడిపోతాయి. కాబట్టి వాళ్ళ అంటే మీ ఫ్రీ బడి సంగతి అంత బాగుందన్నట్టు. నిజంగానే ఫ్రీ బడి ఫ్రీగా చదువు చెప్పడం నిజమైంది అయితే మీరు చెప్పి ఏ ప్రభుత్వం అయినా ఫ్రీ ఉచిత వైద్యం ఉచిత విద్య మేము అందిస్తానో అద్భుతంగా అంటున్నారుగా. నిజంగానే మీరు చేసే ఉచిత విద్యలో ఉచిత వైద్యంలో అద్భుతాలు ఉంటే అందులో పనిచేసే టీచర్స్ పిల్లలు అందులో చేరపమానండి. తర్వాత ఈ ఫ్రీ బడి ఫ్రీ బస్సు తర్వాత కానీ అందులో చదువు చెప్పే టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో డేటా తీయండి. అది చేస్తే దీనికి సమానం అవుతుంది. ఆ డేటా తీస్తే ఒక్క టీచర్ పిల్లలు బడిలో చదవరు, గవర్నమెంట్ బడిలో చదవరు. ఒక్క ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ రాజకీయ నాయకుల పిల్లలు గవర్నమెంట్ బడిలో చదవరు. మరి ఏంటికా గవర్నమెంట్ బళ్ళు అంటే ఎవరిని చదవడానికి? టీచర్లకు జీతాలు ఇవ్వడానికినా? అంటే వ్యవస్థ అంత దుర్భరంగా ఉంది. మీరు ఫ్రీ బస్సుకి ఫ్రీ బడికి లింక్ పెట్టి చూశారు, కానీ అదిగా చేయాల్సింది. అందులో పనిచేసేటోడు పిల్లలకి అందులో పనిచేయని పిల్లలకి ఏంది తేడా? పేద ప్రజల పిల్లలు వచ్చి అందులో చదువుతారు, అందులో పేద పిల్లలకు బడి చెప్పే టీచర్ పిల్లలని తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. ఎందుకు ఈ వివక్ష? ఏంది అనుమానం? ఏముంది అక్కడ అంటే ఏమి లేదు, చదువు చెప్పేది లేదు. కాబట్టి మేమే కదా చదువు చెప్తుంది, మేమేం చెప్పం కాబట్టి మా పిల్లల్ని తెచ్చి ఇందులో అయితే ఎట్లా అని వాళ్ళే లేనప్పుడు ఇంకా కంచే చేను వేసినట్టు అయింది. ఇక అందుకే ఫ్రీ బస్కి ఫ్రీ బడికి నై అంటే ఇదే కారణం. రైట్. రాజీనామాకు సిద్ధమైందట సుదర్శన్ రెడ్డి, బోధన ఎమ్మెల్యే. కేవలం సన్నిహితులకు మాత్రమే హింట్ ఇచ్చిండు, మంత్రి పదవి దక్కకపోవడం వల్లే నిర్ణయం తీసుకున్నట. ఆశావాహుల అసంతృప్తి, కాంగ్రెస్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది. ఈ సోషల్ ఇంజనీరింగ్ కథ వచ్చేసారి తెలిసింది. మొత్తానికి సుదర్శన్ రెడ్డి తప్పనిసరిగా వద్దనుకోండి, ఎందుకంటే నిజామాబాద్ నుంచి మంత్రి లేడు. ఆయన సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా మంత్రి పదవి చేసిండు. కాబట్టి ఆయన కంపల్సరీ ఉంటుంది అనుకున్నారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రాజీనామా చేస్తా ఎమ్మెల్యే పదవి కానీ సిద్ధపడ్డట. మొత్తానికైతే ఆయన సంజాయించే ప్రయత్నం చేశారు. ఆయన సంజాయించినా ఊకోడు. ఎవరైనా అధిష్టానం దూతల కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు హామీ ఇస్తే తప్ప మళ్ళీ వచ్చే దాంట్లో నీకు ఉందని, ఎందుకంటే ఎంతవరకు ఇయ్యారంటే తెలియదు. వీళ్ళు ఇచ్చేటోళ్ళు రేపు ఉంటారో లేదో. మీనాక్షి నటరాజన్ నిన్న పోయారు సంజాయించడానికి, బుజ్జగించడానికి. ఆమె ఇన్ఛార్జ్. మళ్ళా మంత్రివర్గ విస్తరణ కల్లా ఆమె ఉంటుందో ఇంకోళ్ళు వస్తారు తెలియదు కదా. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మదు. కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు హామీ ఇస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తే వింటారు తప్ప వీళ్ళు పోయి చెప్తే వాళ్ళు ఏమంటారు? ఇది ఒక వార్త దిశకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982 నుంచి పార్టీలో ఉన్నా, ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా. ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రజాసేవకు మరో అవకాశం వచ్చిందని వివేక్ చెప్తుండు. వాస్తవంగా ఊహించలేదు. అట్లా కవంపల్లి సత్యనారాయణ పేరు ఊహించారు, ఈయన ఊహించుకోలే. వీళ్ళు అడ్లూరు లక్ష్మణ్ కుమారు, కవంపల్లి సత్యనారాయణ, తర్వాత మందుల సామేలు, ఇట్లా మాదిగా సామాజిక వర్గ ఎమ్మెల్యేలందరూ పోయి కాంగ్రెస్ అధిష్టానాన్ని గెలిచారు, మాకు ఇవ్వాలి అని. ముఖ్యమంత్రిని గెలిచారు, పిసిసి అధ్యక్షుని గెలిచారు. మొత్తానికి వాళ్ళ ఫలితం నెరవేరింది. మరి కాంగ్రెస్లోనే ఒక వర్గం పోయి లెటర్ ఇవ్వండి అని చెప్పిందా లేదా, కానీ మొత్తానికి అయితే వాళ్ళ వర్గం నుంచి ఒకరికి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గం నుంచి 4 మంత్రులు అయ్యారు. ఎప్పుడు ఒక్కొక్కళ్ళే ఉండేది బీఆర్ఎస్ దాంట్లో. ఇప్పుడు 4 ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రులు అయ్యారు. బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, వివేక్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్. రైట్. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం రాహుల్ దగ్గర. ఈ స్కూలు కాలేజీ గురించి అనవసరంగా గోక్కున్నాడు ఆయన. ఇంకా ఏనే హైదరాబాద్కు చేరుకోండు ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు ముఖం ఇదే. తప్పించుకొని తిరిగిన కదా, అమెరికాలో పోయి దాక్కుండా ఫోన్లు ట్యాపింగ్ చేసి దొంగ ఫోన్లని, వేరే వాళ్ళ ఫోన్లని ఆడ పోయి దాక్కుంటే పట్టుకొస్తాను. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీహిల్స్ రాణాల విచారణ. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమర్స్ అధికారి స్వాగతం. సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. కస్టమ్స్ అధికారి అట ఒక ఆయన స్వాగతం పలికిండట. ఇది పుణ్యాత్తుడికైనా ఈయన అంతా మఠం చేసి సమాజాన్ని ఉద్ధరించిండని కస్టమ్ అధికారి వాడికి బుద్ధి ఉండాలి, బుద్ధి సిగ్గు ఉండొద్దు. అరే వాడు ఒక పెద్ద ఖైదీ, అంటే అభియోగాలు మోపబడ్డాయి,
తీసుకొస్తారు అభియోగాల కోసం, ఇన్వెస్టిగేషన్ కోసం. వానికి పోయి స్వాగతం పలకటం ఏంది? వాడు అని దొంగ ఫోన్లు అన్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులై, రాజకీయ నాయకులు, మహిళలై దొంగసాటుకు ఫోన్లని బెదిరించి బ్లాక్మెయిలరు. వానికి స్వాగతం పలుకుతావు నువ్వు. ఇక ఆ స్వాగతం పలికిన కూడా కేసులు ఇరికియాలి వాస్తవంగా. ఏమన్నా మరి ఫోన్ ట్యాపింగ్లు వాడు కూడా ఉండే పడు. మొత్తానికి అయితే నిన్న ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తాడో ప్రభాకర్ రావు, దానికి సంబంధించిన ఫోటో వేశారు. మరి అలా తీసిపోతారా ఏం చూడాలి. వైట్ హౌస్లో కొట్టుకున్నారట. శ్వేత సౌధంలో మాస్క్ బెసెంట్ డిష్యూ అయిందట. $1 ట్రిలియన్ ఆదా ఏమైంది? మాస్క్ను నిలదీసిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ బెసెంట్ కోపంతో మాస్క్ దాడి తిరిగి కొట్టిన బెసెంట్ మాస్క్ గాయము. కొట్లాట వివరాలను వెల్లడించిన ట్రంప్ అనుచరుడు స్టీవ్. మొత్తానికి ఈయన బెసెంట్, ఈయనేమో ఎలెన్ మాస్క్. వీళ్ళ కథ మామూలు లేదు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలెన్ మాస్క్ అనే ఒక స్థాయిలో ఆయనే హ్యాండిల్ చేస్తున్న మొత్తాన్ని, వ్యవస్థని మొత్తాన్ని ఎల్లగొట్టడం, రకరకాల ఇబ్బందులు, ప్రపంచంలో ప్రతీకార సుంకాలు, ఈ కథ అంతా ఏ నుంచి వచ్చింది? ఈయన కానించి వచ్చింది. లేకపోతే వీసాలు రద్దు చేయటం, ఉద్యోగాలు చేసే వాళ్ళని వెనక్కి పంపడం, రకరకాల ఇది పిచ్చోడు చేతిలో రాయి లెక్క చేశారు. మొత్తానికి ఇప్పుడు ఆ డిష్యూ అయింది ట్రంప్కునే ట్రంప్కి ఈయనకి. ఈయన ఏం చేస్తాడు? అవతల పార్టీ వాళ్ళకి, డెమోక్రాట్లకి నిధులు ఇస్తాడట, పార్టీ ఫండ్. నువ్వు వాళ్ళకి ఎట్లెత్తావు? రిపబ్లికన్ పార్టీకి మాకు ఇవ్వాలి తప్ప వాళ్ళకి ఎట్లెత్తావు? మాకు మద్దతుగా ఉండి వాళ్ళకి నిధులు ఇస్తే కుదరదంటే ఇద్దరు కలిసి కొట్టుకున్నారట. వాళ్ళ మనిషిని, ట్రంప్ మనిషిని ఇలా ఇద్దరు కొట్టుకుంటే దెబ్బలు తగిలినాయట. ఇక కొట్టుకొని అటు చేసి ఇటు చేసి కొత్త పార్టీ పెడతా అనే దాకా వచ్చింది. మరి ఏం చేస్తారో చూడాలి. కాంగ్రెస్కు మరో పరీక్ష. నాడు లాస్య, నేడు మాగంటి ఎమ్మెల్యేల మృతితో ఉప ఎన్నికలు. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ సభ్యులే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో మరో ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పరీక్షల్లో నెగ్గిన అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లోనూ పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దానికి అనుగుణంగా వ్యూహ రచనకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు లాస్యానంతా అకాల మరణంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను కైవసం చేసుకోవడం అప్పట్లో కాంగ్రెస్కి పెద్ద ఊరటనిచ్చింది. జూబ్లీహిల్స్ సీట్ను గెలుచుకొని హైదరాబాద్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని భావిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి మజ్లిస్ అన్ని విధాలుగా సహకరిస్తుంది. మజ్లిస్ సహకారంతో జూబ్లీహిల్స్ సీట్ను సునాయాసంగా కైవసం చేసుకోవచ్చునన్న అంచనాతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గ నేతను దించితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా యాదవ్ సామాజిక వర్గ నేత పేరును పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. నిజంగానే మజ్లిసు ఏమన్నా లోపాయికారిగా మద్దతు, డైరెక్ట్గా మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఏమన్నా ఆశావాహక వ్యవహారం ఉంటుందే తప్ప అంత ఈజీ కాదు. కమ్మ సామాజిక వర్గానికి ఇద్దామనుకుంటున్నారంటే ఇప్పుడు చనిపోయింది కూడా ఆయనే. అవతల బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఏమో తక్కువ లేదు, బీఆర్ఎస్ తక్కువ లేదు. ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏమన్నా లోపాయికార ఒప్పందం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని తీస్తే మటుకి బీజేపీకి ఫెచ్చింగ్ అవుతాడు. బీఆర్ఎస్ సీటు కోల్పోయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో చేశారు కదా, ఆల్రెడీ కవిత లెటర్ రాసింది కదా బీజేపీతో లోపాయికార ఒప్పందం ఉందని. ఆ ఒప్పందం ఇట్లా వర్కౌట్ అయితే ఎడ్యుకేటెడ్ ఉంటారు ఆడంతా. ముస్లిమ్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మాస్ ఉన్నారు, స్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్స్ అయ్యి ఏమైతే తెలియదు కానీ కాంగ్రెస్ అయితే ధీమాగానే ఉందట. ఉప ఎన్నికల పరీక్ష మళ్ళీ ఒకటి అయింది. ఈ పరీక్ష ఫెయిల్ అయితే మటుకి దెబ్బపడింది, జిహెచ్ఎంసీలో దెబ్బపడింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. సామాజిక సమతుల్యం అంట. బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు. తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికే ప్రాధాన్యం. మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, ప్రేమ్సాగర్లకు బుజ్జగింపు. ఈ బుజ్జగింపు మొత్తం రెడ్లకను రావులకే ఉంది కానీ పాపం ఎస్టీలకు లేదు, బీసీలకు లేదు, ఎస్సీలకు లేదు. అంటే వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఏముంది, ఒకరికి ఇస్తే చాలుగా వాళ్ళే అరిసే కుక్క కండ వేసినట్టు వేసిన కాబట్టి అరకుండా ఉంటుంది అనుకుంటున్నారో ఏం తెలియదు. కానీ మొత్తానికైతే సామాజిక సమతుల్యం వచ్చిందట. 57% ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇచ్చారట. అదేట సామాజిక సమతుల్యం. 80% పైగా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పారు. ఒక మైనార్టీ మంత్రి లేడు, ఇవాళ ఒక ట్రైబ్ మంత్రి లేడు లంబాడ వర్గం నుంచి. మరి బీసీలు 56% ఉంటే 56% మొత్తం కలిసి 56% ఇది. ఒక బీసీలే మీ కులగన్న ప్రకారం 56% ఉన్నారు. ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీలు కలిసి 56% ఇచ్చి సామాజిక సమతుల్యం పాటించడం అంటున్నారు. ఏడ సామాజిక సమతుల్యం? 56% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చారంటే, మిగతా 57% వాళ్ళకి ఇచ్చారంటే మిగతా
43% ఎవరు ఉన్నట్టు? మళ్ళీ ఓసీలే కదా, అగ్రవర్ణాలే కదా. మరి వాళ్ళు ఉన్నది 15% కదా, 45% ఎట్టెత్తరు? ఇవ్వకూడదు కదా. ఎక్కడ సమతుల్యం ఉంది? సమతుల్యం లోపించింది. నిజంగా సామాజిక సమతుల్యం పాటించినట్టయితే వాళ్ళు 15% మందే ఉన్నారు. 15% మందికి 2, 3 మంత్రి పదవులు ఉండాలి. అందరు తెస్టేసి కూర్చొని సామాజిక సమతుల్యం పాటించడం అంటే ఏడైంది? సమతుల్యం లేదు, మను లేదు, ఉటిదే. రైట్, ఇది ఈనాడు సమాజం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.